ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. మనం ఈ లోకంలో యాత్రికులను పరదేశులమై ఉన్నాం. ఈ లోకం మనది కాదు. మన ఆత్మ అక్కడి నుండి వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. మన పౌరసత్వం అనేది ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. మన గురి గమ్యం పరలోకంలోనే. మరణించిన తర్వాత తిరిగి లేచిన వారు ఎవరూ లేరు, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. మరణం తర్వాత ఏమవుతుందనేది ఎవరు చెప్పరు. యేసు ప్రభు వారు మాత్రమే తిరిగి లెగిచి పునరుత్థానుడే అయింది కాబట్టి ఆయన చెప్పాడు అనమాట. పరలోక రాజ్యం ఉంది, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, దేవునికి ఇష్టంగా జీవించండి అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఈ లోకం అశాశ్వతమైనది. మనకి శాశ్వతమైన రాజ్యం కోసం మనం ఆయనకి ఇష్టంగా జీవించి ఆయన చెప్పిన మార్గాల్లో మనం నడిచినప్పుడు మనం ఆయన దగ్గరికి చేరుకోగలుగుతాం. కాబట్టి ఆయనకి ఇష్టంగా జీవించాలి. పునరుత్థానం నేనే అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రతి పునరుత్థానం రోజు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని కృప తోడుగా ఉండును గాక. ఆమేన్.